హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరినందు వ్లాగ్స్. ఇక్కడ నుంచి అయితే మన వీడియో స్టార్ట్ అయిపోయింది. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కావిడైతే ఎత్తుతున్నామండి సుబ్రహ్మణ్య స్వామికి. మా ఊర్లో అందరూ కూడా కావిడ ఎత్తుతారు. మీకైతే నేను ఆ విజువల్స్ అయితే చూపిస్తాను. ఆ వీడియోస్ అందరూ చూసేయండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మీకైతే చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, కావిడ ఎత్తడానికి ముందైతే ఇల్లు వాకిళ్ళు మొత్తం నీట్గా అయితే కడిగేసుకోవాలండి, తుడిచేసుకోవాలి. పూజ కోసం వంటలు కూడా చేసేసాము. మేమైతే పూజ కూడా పూర్తి చేసేసామండి. దేవుడి పటాలకి పూలు అయితే అలంకరించేసి దీపాలు పెట్టేసి కడ్డీలు టెంకాయ కొట్టేసుకొని ప్రసాదాలు పెట్టేసుకొని పూజ అయితే రెడీ అయిపోయింది. ఈ వినాయకుని పటం అయితే సిమెంట్తో చేసిన వినాయకుని పటం అండి. దీన్ని కూడా మేము పూజించుకుంటాము. పూలు అయితే పెట్టేసి మేము రోజు కడ్డీలతో అయితే పూజిస్తారు మా అత్తయ్య గారు. మామిడి మండలు అయితే అటుపక్క ఇటుపక్క పెట్టేశారు. అంతే కదండి, ఇది వాళ్ళ అత్తయ్య గారి పటము. దీన్ని పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ని కూడా పూజిస్తారండి. ఇంకా తలుపును కూడా పూజిస్తారండి. మా అత్తగారికి అన్ని పట్టింపులండి. అన్నిటిని బాగా పూజించుకుంటారు అండ్ బాగా దైవభక్తి కూడా. అలాగే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేసి అటుపక్క ఇటుపక్క మామిడి మండలు పెట్టేసి పూలతో అలంకరించి దీన్ని కూడా పూజిస్తారండి. చెప్పాను కదా అండి, సుబ్రహ్మణ్య స్వామి కావిడి ఎత్తాలి అని. మా హస్బెండ్ అయితే కావిడైతే ఎత్తుతారండి. ప్రతి ఇయర్ కావిడ ఎత్తుతాము. మా ఇంటి నుంచి అయితే సుబ్రహ్మణ్య స్వామికి కావిడైతే వెళ్తుంది. కావిడికి అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. కావిడ అంటే ఏంటో కాదు, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే కావిడి. దీనికైతే పిండితో చేసిన దీపాన్ని అయితే పెట్టాలి అండ్ ప్రసాదం. ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామికి అయితే కావిడైతే ఎత్తుతామండి. చాలా ఫేమస్. మా ఇంటి నచ్చే కావిడిని అయితే వెళ్తుంది. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.